చెప్పండి మేడం, మహారాష్ట్ర సెలబ్రేషన్స్ క్లీన్ సీట్ కూడా చేసేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 37 సంవత్సరాల తర్వాత మహారాష్ట్రలో దట్టు బాంబేలో బీజేపీ జెండా మహాయుతి అనే మేము గెలవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక బీజేపీ కార్యకర్తగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ఇదే విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి మార్గదర్శనాల ప్రకారం ఖచ్చితంగా పనిచేసి ఇప్పుడు మా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు గారి ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా మేము మాక్సిమం టు మాక్సిమం కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలను కూడా గెలుచుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న చూసుకున్నాం. అలాగే పంచాయతీ ఎలక్షన్స్లో గ్రేటర్ పంచాయతీలు ఉంటాయి, మీన్స్ పెద్ద పంచాయతీలు మేము ఆల్రెడీ అన్అఫీషియల్లీ 1500 సర్పంచ్ల వరకు గెలిచినామని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు అర్బన్ ఓటర్స్ ఎప్పుడు బీజేపీకి సపోర్ట్గానే నిల్చున్నారు. అర్బన్ ఓటర్ల వల్లనే ఇదంతా సాధ్యమైంది. మొన్నటికి మొన్న తిరువనంతపురంలో కేరళ రాష్ట్రంలో సిపిఎం కంచుకోటని బద్దలు కొట్టి మేము ఒక మేయర్ని కైవసం చేసుకోగలిగాము అంటే అదంతా మా బీజేపీ కార్యకర్తల యొక్క కృషి.